హలో ఎవ్రీవన్. తోటకూర తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. తోటకూరతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తోటకూర ఫ్రై అందరికీ తెలిసే ఉంటుందండి. ఈరోజు నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ మనము నీట్గా కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న తోటకూరని వేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. తోటకూర సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా వాటర్ని వేసుకొని పప్పు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉంచుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ తోటకూర ఫ్రై రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది.